ఆరో వచనం. నిర్గమకాండంలో 20 అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని ఈ తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞను గైకొనే వారిని ఏ తరాల వరకు కరుణించేవాడుగా ఉన్నాడట. ఈరోజు దేవుని ఆజ్ఞను గైకొనాలి అంటే వారు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తేనే ఆ యొక్క ఆజ్ఞను గైకొనగలుగుతారు. దేవుని ఆజ్ఞను ఈరోజు అనేక మంది గైకొనలేకపోతున్నారు అంటే వారు దేవుని కంటే ఏదో దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను గైకొనటంలో వారికి పెద్ద కష్టం ఉండదు. ఒక తల్లి తన బిడ్డ కొరకు చావ చేయటంలో ఎన్ని పనులైనా సరే అది కష్టము అనుకోదు. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది కాబట్టి. ప్రతిరోజు కూడా ఆ బిడ్డకు సేవ చేయాల్సి ఉంటుంది. ఎన్నో పరిచర్యలు ఆ బిడ్డ కోసం చేయాల్సి ఉంటుంది ఉదయం లేచిన కాడ నుంచి. అయినా ఆ తల్లి ప్రతిరోజు కష్టం చేస్తుంది. ప్రతిరోజు ఆ బిడ్డ కోసం కష్టపడుతుంది. ఎందుకంటే ఆ బిడ్డని ఎంతో ఆ తల్లి ప్రేమిస్తుంది కాబట్టి. ఒక మానవుడు దేవుని ఆజ్ఞను గైకొనాలంటే, దేవుడు చెప్పిన పనులు చేయాలంటే కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తే తప్ప అది చేయలేడు. అయితే ఈరోజు మానవుడు లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నందువలన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాడు. అందుకని దేవుని యొక్క విషయాల్లో తక్కువగా పనిచేస్తున్నాడు. దేవుడి మాటలు తక్కువగా వింటున్నాడు, తక్కువగా చేస్తున్నాడు. దేవుని కనికరం కూడా తక్కువగానే వస్తుంది. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు 1000 తరాల వరకు కరుణించబడే అవకాశం ఉంది. 1000 తరాలంటే ఎన్ని ఎన్ని మంది జనమో చూడండి. తరము అంటే నీ జీవితం. నీ తర్వాత తరం అంటే నీ బిడ్డల తరం, నీ బిడ్డల జీవితం. ఆ తర్వాత ఇంకో తరం అంటే నీ బిడ్డల జీవితం. ఆ విధంగా 1000 మంది వరకు, 1000 తరాల వరకు దేవుడి కనికరము, కృప నీ వంశం మీద ఉంటుంది అంటే అది ఎంత గొప్ప విషయం. అందుకని ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి దేవుడు చెప్తున్న ఆజ్ఞను గైకొని ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు 1000 తరాల వరకు నిన్ను కరుణిస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు అలా జీవించలేదనుకోండి, ఆ కనికరం అనేది నీ తరం అంతా కూడా ఉండటం కష్టం. అంటే నీ బ్రతుకు కాలం ఉండటం కూడా కష్టమే. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనము కరుణించబడే విధంగా, దీవించబడే విధంగా మన యొక్క వారసులు, మన వంశము వర్ధిల్లే విధంగా ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొనాలి. అలా నువ్వు పరిపూర్ణంగా ఏనాడు చేస్తావో ఆ రోజు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని కనికరము, దేవుని దయ నీకు అపరిమితంగా నీ మీదకి వస్తూనే ఉంటుంది. నువ్వు వద్దన్న ఆ దయ నీకు వస్తూనే ఉంటుంది. ఎక్కడికి పోయినా నీకు దయ చూపిస్తూనే ఉంటుంది. నీ మీద కనికరం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావు కాబట్టి. ఏంటి ఆయన ఆజ్ఞలు? దేవుని గ్రంథంలో ఏదేదో చేయాలి అని చెప్పేది ఆజ్ఞ, ఏదో చేయకూడదు అని చెప్పేది ఆజ్ఞ. వాటిని మనం అంతే నేర్చుకోవాలి, గమనించాలి, గైకొనాలి, పాటించి జీవించాలి. నేను తప్ప నీకేదొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఇంకా నువ్వు జీవితంలో మరొక దేవుణ్ణి నువ్వు తలుసుకోకూడదు, ఊహించుకోకూడదు, ఆలోచన చేయగలదు. దేని రూపాన్ని తెచ్చుకొని నువ్వు పూజించుకోకూడదు, సాగిలి పడకూడదు. నువ్వు 6 రోజులు ఎక్కడైనా కష్టపడుకోవచ్చు. 7వ దినం వచ్చి ఖచ్చితంగా దేవుడి మందిరంలోనే ఉండాలి. ఇంకెక్కడ నువ్వు కనపడకూడదు. నీ పొరుగు వారిని దాసించకుండా నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ ప్రభు చెప్పిన విధంగా నడుచుకుంటూ ప్రభుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన సేవిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ఏదైతే ద్వేషించాడో వాటిని నువ్వు కూడా ద్వేషిస్తూ, ఆయన ఏదైతే ప్రేమించాడో అవి కూడా నువ్వు ప్రేమిస్తూ, నువ్వు ఆయన కొరకు నమ్మకంగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్నును, నీ యొక్క వంశాన్ని
1000 తరాల వరకు, తరం వెంబడి తరం ఆయన కృప, ఆయన కరుణ, ఆయన కటాక్షములు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మనిషి నీకు ప్రేమించలేదు కాబట్టి నీ ఆజ్ఞలు ఎక్కువ గైకం లేకపోతున్నాడు. నిన్ను ఎక్కువ ప్రేమిస్తే నీ ఆజ్ఞలు గైకోవటం పెద్ద కష్టమేం కాదు. నిన్ను ఎక్కువ ప్రేమించలేదు కాబట్టి నీ ఆజ్ఞలు గైకునే విషయంలో చాలా కష్టపడుతున్నాడు. కనుక నా ప్రభువా, నిజంగా మేము నీకంటే లోకంలో ఉన్న వాటిని ఎన్నో ఎక్కువ ప్రేమిస్తున్నాం. నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాం. అందుకనే నీ ఆజ్ఞల విషయంలో అన్నిటిని గైకొనలేక కొన్నిటిని గైకునే వారిగా మేమున్నాం. మీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధిపరచండి. ప్రభువు, మేము నిన్ను ఎక్కువ ప్రేమించి నీ ఆజ్ఞలు ఎక్కువగా గైకొని నీ యొక్క ప్రతి మాట నెరవేర్చే జీవితం మాకు సహాయం చేయండి. యేసయ్యా, 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 మాకు అట్టి కృప అనుగ్రహించు నాయన. లోకంలో ఉన్నవి అయ్యా చేయరాశ, నీతిరాశ, జీవపు డమ్ము, వీటిని మేము ప్రేమించి అవి మాకు శాశ్వతం అనుకొని భ్రమపడకుండా యేసయ్యా, ఎంత తీసినా, ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎన్ని చూసినా, ఎన్ని మేము అనుభవించినా అవన్నీ ఒకరోజు వ్యర్థమే. అవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళవలసిందే. నువ్వే మాకు శాశ్వతం, నీ రాజ్యమే మాకు స్థిరం. నాయన, నిన్ను ప్రేమించి నీ కొరకు వెళ్ళవెళ్ళలా మేము జీవించగలిగే జీవితం మాకు సహాయం చేయమని, అట్టి అనుభవంలో, అట్టి కృపలో అయ్యా ప్రతి యొక్క బిడ్డని నడిపించండి. మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాలను నడిపించండి. నీ కొరకు మేము పరిపూర్ణంగా నీ మాట వినేవారుగా, నీ ఆజ్ఞలు గైకునేవారిగా, నీ చిత్తానికి లోబడి జీవించేవారిగా సహాయం చేయమని యేసు ప్రభువా, ఎన్నో ఆకర్షణలతో సాతాను మమ్మల్ని ప్రలోభపెడుతూ నీ వైపు కంటే వాడి వైపుకి ఎక్కువ మళ్ళిస్తున్నాడు. నీ కార్యాల కంటే వాడి వైపుకి, వాడి కార్యాల వైపుకి మనుషుని తిప్పుతున్నాడు. అయ్యా, మీరు కనికరించండి. నీ బిడ్డలు, నీ ప్రజలు కనుక మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నీ రాకడ అయా సిద్ధపరిచి అయ్యా మీ రాజ్యంలో చేరే వరకు తోడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ యొక్క వీళ్ళందరూ సకాలంలో సిద్ధపడి నీ మందిరంలో ఉండటానికి సహాయం చేతండి. గూడూరు, నెల్లూరు బ్రాంచ్ సంఘాల్లో ప్రతి ఒక్క చోట నిన్ను ఆరాధించాల్సిన నీ బిడ్డలు యేసు ప్రభువా, ఈ దినం ఆదివారం అని నీ బిడ్డలకి భయం భక్తి కలిగి సకాలంలో సిద్ధపడి నీ మందిరంలో గడిపి నీతో గడిపి నిన్ను ఆరాధించేటకు, నిన్ను స్తుతించుటకు సహాయం చేయండి ప్రభువా. ఆరాధనలోకి వస్తున్న ప్రతి బిడ్డతోనూ మాట్లాడు నాయన, నువ్వు దర్శించు నాయన. లోతైన, బలమైన, శక్తి కలిగిన మర్మాలని మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా, అన్ని విధాలుగా నీ కార్యాలు, నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను బలపరిచి దీవించండి. వ్యాధి బాధల నుంచి స్వస్థపరచండి. ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి. ప్రతి ఒక్క బలహీనతలను స్వస్థపరచండి నాయన. ఏ బిడ్డ ఏ కష్టంలో ఉన్నారు, ఏ బిడ్డ ఎలాంటి బాధలో ఉన్నారు, ఏ బిడ్డ ఎలాంటి హాస్పిటల్స్ అయ్యా అదిగో ఇబ్బంది పడుతున్నారు, అయ్యా నువ్వు స్వస్థపరిచి బాగు చేయను. ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి బిడ్డ చుట్టూ నువ్వు స్వస్థత, విడుదల, ఆరోగ్యం ఇచ్చి కాసి కాపాడి భద్రపరచమని మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా మీరు మార్చండి, నీ రక్షణ కలిగించండి. నీ రాజ్యంలోకి వారు కూడా వచ్చేందుకు సహాయం చేయండి ఆయన. భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడని, ప్రతి సంఘమును అయ్యా పేరు పేరు మీరు బలపరిచి ఆశీర్వదించి నీ నామానికి గొప్పగా నీ కృప అనుగ్రహించి వద్దలు చేయమని, నీ చిత్తాన్ని నెరవేర్చమని, నీ కార్యాలు జరిగించమని యేసు ప్రభువా అయ్యా నీ సంకల్పం నెరవేర్చమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.